జనగణన అంటే జనాభా లెక్కల్ని చేసేటువంటి ఒక ప్రక్రియ ఆర్టికల్ 246 నిబంధన 69 ప్రకారంగా 69వ అంశంలో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 246 69వ అంశంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది. ఈ జనాభా లెక్కలు ప్రారంభం ఎప్పుడైనవి అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ప్రక్రియ దేశంలో మొట్టమొదటిగా చేయాలని ప్రతిపాదించారు. 2021వ సంవత్సరంలో ప్రతి 10 సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనలో కులగణన చేర్చాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ నాడు శాసనసభలో శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం కేంద్రానికి నివేదించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల యొక్క కోరిక వారు తెలుసుకున్న తర్వాత అసలు ఏమిటి ఈ కులగణన వల్ల ప్రయోజనాలు అనేటువంటిది ఆయన ఆలోచన చేసి కులగణన ఎప్పుడు ప్రారంభమైంది? 1872లో మొట్టమొదటిసారి కులగణన ప్రారంభం భారతదేశంలో 1872లో ప్రారంభమైంది. 1872లో ప్రారంభమైనటువంటి కులగణన జనాభా లెక్కలు 81 నాటికి క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడినటువంటి జనాభా లెక్కలు 1891, 1901, 1911, 1921, 1931. 1931కి చివరిసారి కులగణన జరిగింది. జనగణనతో పాటు కులగణన జరిగినటువంటి చివరి లెక్కలు 1931. అప్పటికి ఇంకా స్వాతంత్రం లభించలేదు. అప్పటికి మన దేశ జనాభా 30 కోట్లు. ఇప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిపి మన దేశ జనాభా 30 కోట్లు. 1941లో కూడా జనగణన జరిగింది. 39 నుంచి 45 వరకు సెకండ్ వరల్డ్ వార్ ఉన్నటువంటి కారణం చేత ఆ గణన చేసేటువంటి ప్రక్రియలో బ్రిటిషర్స్ ఎక్కువ పాల్గొన్న కారణం చేత వాటిని ఎక్కడా కూడా బహిర్గతం చేయలేదు. చివరిసారిగా మన దేశంలో 1931లోనే కులగణన జరిగినటువంటి చరిత్ర. స్వాతంత్ర్యానంతరం 1951 నుండి ప్రతి 10 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీలని మినహాయించి మిగిలిన అన్ని కులాలని గంపగుత్తగా లెక్క వేయటమే ఈ దేశంలో ఒక ప్రక్రియగా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను. అంటే 1951లో జనగణన జరిగింది, 1961లో జనగణన జరిగింది, 1971లో జరిగింది, 1981లో జరిగింది, 1991లో జరిగింది, 2001లో జరిగింది, 2011లో జరిగింది. కానీ 2021లో జరగాల్సినటువంటి జనగణన కరోనా కారణం చేత వాయిదా పడింది. ఆ సందర్భంలో బీసీలలో ఎక్కువగా కులగణన జరగాలి ఈ దేశంలో అంటే ఎక్కడా లభ్యత లేనటువంటి పులుల లెక్కలు కూడా తీస్తున్నటువంటి పులులు ఇత్యాది అనేకమైనటువంటి జంతువుల లెక్కలే ఈ దేశంలో ఉన్నాయి. కానీ వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి స్థితిగతుల అధ్యయనం మీద సరైనటువంటి లెక్కలు లేవు. దానికి పరిష్కారం కులగణన మాత్రమే అని ఒక ప్రతిపాదన లేకపోతే ఒక డిమాండ్ అనేక కులాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆలోచించారు. వీరి కోరిక ఇది కదా అని దానిని ముందుకు వేసి అప్పటికి బీహార్ రాష్ట్రం కంటే ముందు 2021 సంవత్సరంలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి కేంద్ర ప్రభుత్వానికి మీరు చేపట్టబోయే జనాభా లెక్కలలో ఈ కులాల వారి లెక్కలను కూడా చెయ్యాలి అనేటువంటిది ప్రతిపాదిస్తూ మన శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సుమారుగా 94 సంవత్సరాలైంది ఈ కులాల లెక్కలు తీసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత అధికారంలో ఉన్నప్పుడు అంటే బీసీల యొక్క, ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క లేకపోతే వివిధ అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వెనకబాటుతనంలో ఉన్నటువంటి వారి యొక్క ఈబీసీలుగా పరిగణిస్తున్న వారి యొక్క లెక్కలు స్పష్టంగా ఉండాలని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసమే ఒక అధ్యయన కమిటీని వేశారు. దీనికోసం సమగ్ర కులగణన చేయడం కోసం ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశాం మన రాష్ట్రంలో. ఆ అధ్యయన కమిటీలో బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి
ప్రిన్సిపల్ సెక్రటరీని హెడ్గా పెట్టి సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వీరందరినీ కూడా ఒక అధ్యయన కమిటీని వేసి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సమగ్రమైనటువంటి కులగణన చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో ఇంకా మైన్యూట్కి ఇంకా సూక్ష్మంగా ఆలోచించి సామాజిక న్యాయాన్ని సాధించాలని అంటే అన్ని వర్గాల యొక్క ఆలోచనల్ని కూడా మనం స్వీకరించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. విశాఖపట్నంలో, రాజమండ్రిలో, విజయవాడలో, తిరుపతిలో, కర్నూలులో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి వివిధ కుల సంఘాలకు సంబంధించిన మేధావుల్ని, కుల సంఘాల పోరాటాల్లో పాల్గొన్నటువంటి ప్రముఖ నాయకుల్ని, ఆ కులాలు ఏ విధంగా జీవనం సాగిస్తున్నాయి, ప్రభుత్వ అవసరాలు ఎలా అవసరాలు ఉన్నాయి, ప్రభుత్వ అవసరాలు ఆ కులాలకి ప్రభుత్వ ఆసరాలు అందటంలో ఉన్న లోపాలేమిటి, ఆ కుల సంఘ నాయకుల యొక్క అభిప్రాయాలను కూడా సేకరించి ఏదైతే మన రాష్ట్రంలో ఆనాటికి ఉన్నటువంటి గొప్ప వ్యవస్థ, బీహార్ రాష్ట్రానికి ఆ వసతి లేదు. బీహార్ రాష్ట్రంలో కులగణన చేపట్టారు, అప్పటికే కోర్టులో అనేకమైన అడ్డంకులు వచ్చాయి. ఇప్పుడు నేను ముందే చెప్పాను, 246లో ఉన్నటువంటి జనగణన చేయడం అనేటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయమైనప్పుడు కోర్టుకు వెళ్ళేవారు. కోర్టులు సూచించాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులగణన చేయవచ్చు అనేటువంటి విషయాల్ని బీహార్ రాష్ట్రంలో ఉన్న వెసులుబాటు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అధ్యయనం చేశాం మన అధికారులను పంపించి. బీహార్లో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, బీహార్ కంటే ముందుగా మనమే కులగణన చేయగలం, కానీ ఉన్నటువంటి లోపాలను అధిగమించడానికి ఎక్కడెక్కడ కోర్టు అడ్డంకులు వస్తున్నాయో వాటి నుంచి కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా ఉండటానికి కోర్టులు ఏదైతే నిర్దేశించాయో కులగణన రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టొచ్చు, కేంద్రం దానికి అనుమతించాలనేటువంటి లక్ష్యాలు చేసినప్పుడు, కానీ దానికి శాంక్టిటీ జనగణనతో పాటు కులగణన జరిగిన నాడే దానికి చట్టబద్ధత వస్తుందనేటువంటి ఏదైతే ఒక అనుమానం ఉందో దాన్ని నివృత్తి చేస్తూ కోర్టులు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 24కి ఇది పూర్తి చేయాలని ఒక నిర్దేశం చేశారు. దానిలో భాగమే అన్ని చోట్ల రాష్ట్రంలో నలుమూలల అనేక కుల సంఘాల నాయకులతోటి అవగాహన, లేకపోతే వారి యొక్క సలహా సూచనలు, వారి యొక్క అనుభవాన్ని ఈ కులగణన చేపట్టేటువంటి ప్రక్రియలో స్వీకరించామనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అందుకే మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన జరిగింది, ప్రభుత్వం దగ్గర లెక్కలన్నీ ఉన్నాయి. జనవరి నెలలో కులగణన ప్రక్రియ పూర్తయిన తర్వాత దానిని ప్రకటించాలనుకున్నప్పుడు మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ కొనసాగకపోతే ఎన్నికల సంఘానికి అనుమతి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాసింది. కులగణన ప్రక్రియ పూర్తయింది, దాన్ని ప్రకటించాలంటే ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా గుర్తు చేస్తూ ఎన్నికల సంఘానికి ఉత్తరం రాసినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నేను ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకులను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో కులగణన జరిగినటువంటి కులగణనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని వెంటనే బహిర్గతం చేసినట్లయితే మీరు బాధ్యతాయుతంగా ఈ కులగణన ప్రక్రియకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. సామాజిక న్యాయం అనే పదానికి అర్థం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే ఆయన తీసుకున్న నిర్ణయం 139 కులాలు ఉన్నాయి, వాటికి 59 కార్పొరేషన్లు ఇచ్చారు. కార్పొరేషన్లో ఇవాళ ఈ నేటి ప్రభుత్వం అడుగుతూ ఉంటారు, నేటి పాలకుడు సంవత్సరం అవుతా ఉంది, ఆయన టైంలో బీసీలు 11 కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంకో 10 కలిపారు, వచ్చేసరికి వాటికి కుర్చీ లేదు, వాటికి విధులు లేవు, నిధులు లేవు. కానీ అలా కాదే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే 139 కులాలకి, బీసీ కులాలకి కార్పొరేషన్లు, ఎస్సీ కులాల్లో కార్పొరేషన్లు, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి చెప్పాను ఇప్పుడే నేను, కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య, అలాగే సిక్కు కార్పొరేషన్తో సహా
ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? పాలకుడి యొక్క సామాజిక స్పృహకు సంబంధించినటువంటి అంశం. ఓ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి కులగణన ప్రక్రియ ఈ దేశంలో ప్రారంభం కావడానికి మొదటి అడుగు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కులగణన ప్రక్రియ ఈ దేశంలో ప్రారంభం కావడానికి మొదటిగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని కోరి కేంద్రం దానిని అమలు చేసే ప్రక్రియలో ముందుకు రాని కారణం చేత ఏదైతే కొన్ని రాష్ట్రాలు డిమాండ్గా పెట్టి, అంటే బీసీ కులగణన చేసింది బీహార్, కానీ ఆంధ్రప్రదేశ్ సమగ్ర కులగణన చేయాలని ఆలోచన చేసింది కానీ పూర్తయింది. కారణం ఏమిటంటే ఆ రోజు సచివాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలో ఉంది. అలాగే అధికారులు ఎవరైతే నేను ఇప్పుడు చెప్పానో అన్ని కులాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీని కమిటీలుగా వేసి ఇప్పుడు మనం అనుకున్నట్లయితే సెక్రటేరియట్ సిబ్బంది, అది కూడా చెప్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగి సెక్రటేరియట్ ఎంప్లాయీ ఒక యాప్ని క్రియేట్ చేసి వాళ్ళ ఆథరైజేషన్తో వాళ్ళ అనుమతి తీసుకుని ఆథరైజ్ చేసిన తర్వాత ఆ కులాలకు సంబంధించిన పూర్తి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలున్నాయి. ఆ లెక్కలకు సంబంధించిన వివరాల్ని బహిర్గతం చేయమని నేడు పాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. ఒకటి కాదు, రెండు కాదు. కులగణన దేనికి అవసరం అంటే ఈ లెక్కలు అవసరాల్ని ఎరిగినటువంటి కులాలు ఉన్నాయి. సామాజిక వర్గాల్లో అసమానతలు తొలగాలి, వారికి సమానత్వం సాధించాలి అనేటువంటి ప్రక్రియలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, వారిని ఎలా అప్లిఫ్ట్ చేయాలి, ఆ సామాజిక వర్గాలు ఇంకా వెనుకబడి ఎందుకు ఉన్నాయి అధ్యయనం జరగాలి, ఆ అధ్యయనం ద్వారా ఆ సామాజిక వర్గాల జీవన స్థితిని పెంచాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కులగణన ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేసి ప్రభుత్వం దగ్గర ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన కారణం చేత రిలీజ్ కాకుండా ఎన్నికల సంఘానికి అనుమతి కోరుతూ ఉత్తరం రాసినటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, నేటి ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు, మేమందరం స్వాగతిస్తున్నాం. ఈ ప్రక్రియ ప్రారంభంలో మా పాత్ర చాలా కీలకమైందని విషయాన్ని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనటానికి ఒక 2 ఉదాహరణలు చెప్తారు. ఆయన ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో